ఇంట్లో కొత్త ఫిష్ తెచ్చామో. ఈసారి మా ఇంట్లోకి అయితే కాదు, మరి ఎక్కడికి చెప్తా వెయిట్. ఈ మిర్రర్ డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు. ఇది మా డాడీ చేపించాడు, నేను కట్నం కింద వేసుకొచ్చేసిన. మా బుడ్డోడిని అలా కదిలిస్తే చాలు వెంటనే ఊరికొస్తాడు ప్యాంపరింగ్ చేయమని. ఈవినింగ్ అలా స్నాక్స్ కోసం మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాక చూస్తే మా ఇంట్లో కొత్త ఎక్వేరియం కొత్త ఫిషెస్ తెచ్చారు. ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పిన మా అంకుల్ అండ్ కిట్టు ఇద్దరు ఫిషెస్ పిచ్చోళ్ళని ఇక్కడ స్టోన్స్ వాష్ చేసి ఎక్వేరియం సెటప్ చేస్తున్నారు. ఇంకా మా ఆంటీ కిట్టు పనిలో ఉంటే నేను ఒక పక్క ఉగ్గాని తగిలిస్తున్నా. ఇది రాయలసీమ స్పెషల్. ఫిషెస్ తీయగానే డైరెక్ట్ వాటర్ లో వదిలేస్తే స్ట్రెస్ గా ఫీల్ అయ్యి ఒక్కొక్కటి కొట్టుకుంటాయి. అందుకే ఫస్ట్ 20 మినిట్స్ కవర్ తో సహా వేయాలి. ఏమేం ఫిషెస్ తెచ్చినామో చూపిస్తా. ఫస్ట్ అర్వానా, ఇదొక వాసు చేప, మా అంకుల్ కి ఫేవరెట్. ఇది ఒక్కటి 2500 రూపీస్ అంట. నెక్స్ట్ ఈ గుండుగాడు 365 డేస్ వీని నేను గుండుగాడు అనే పిలుస్తా. భలే క్యూట్ గా ఉంటాడు గుండేసుకొని. యాక్చువల్ గా వీడి పేరు ఫ్లవరాన్, ఇది కూడా 2500 రూపీస్. నెక్స్ట్ షార్ట్ బాడీ ఫ్లవరాన్స్, పేరు 500 రూపీస్. ఇంకా ఎక్వేరియం క్లీనింగ్ కోసం ఈ ప్లెకో ఫిషెస్ తీసుకున్నాం. ఇవి చీప్ అండ్ బెస్ట్, జస్ట్ 80 రూపీస్. ఇంకా మన ఎక్వేరియం కోసం అయితే గోల్డ్ ఫిషెస్ తీసుకొచ్చారు. కొత్త ఫిషెస్ తెచ్చిన ప్రతిసారి మా చాకో గాడు కూడా ఎక్సైట్ అవుతాడు, ఎందుకో తెలీదు. మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి.